హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ కోయల పూల. నా పేరు అశ్విని. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ షురూ చేసిన, అందుకనే గుడికి పోతాను. గుడికే ఎందుకంటే గుడి నుంచి స్టార్ట్ చేస్తే కొంచెం ప్లజెంటింగ్గా ఉండిద్దని గుడి నుంచి స్టార్ట్ చేస్తున్నా. పదండి వెళ్తాను. ఒక్క నిమిషం, ఎందుకంటే గుడికి వెళ్తున్నా అని చెప్పినా కానీ ఏ గుడి అని చెప్పలేదు కదా, అందుకని నేను వెళ్ళబోయే గుడి కట్టమైసమ్మ. నాకు ఎందుకోనండి చాలా ఇష్టం ఆ దేవత అంటే. నేను ఏ పని స్టార్ట్ చేసినా, నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ దేవతకే చెప్పుకుంటా. నేను ఎందుకో బాగా నమ్ముతా ఆ దేవతని. ఎప్పుడైనా నేను అక్కడికే వెళ్తాను. సరేనండి, పదండి ఇప్పుడు వెళ్దాం. మొత్తానికి అయితే గుడికి చేరుకోగానే అటు చూస్తే వాటర్ కనిపిస్తే కాళ్ళు కడుక్కున్నాక వెంటనే అక్కడ కొబ్బరికాయలు ఉంటే కొబ్బరికాయలు కొనుక్కొని ఇంకా అక్కడ నుంచి గుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని ఇంకా అప్పుడు స్టార్ట్ చేసినామండి మేము ప్రదర్శనలు మా పిల్లలు నేను అందరం కలిసి స్టార్ట్ చేసినాం. 5 సార్లు తిరిగినాం. 5 సార్లు తిరిగి వచ్చి ప్రదక్షిణలు అయిపోగానే కొబ్బరికాయలు ఎక్కడ కొడతారో చూసుకొని అక్కడికి వెళ్ళాను. అక్కడ అడిగాను, మేము కొట్టుకోవచ్చా, మీరు కొడతారా కొబ్బరికాయ అని అడిగితే మీరు కొట్టుకోవచ్చు అని చెప్పిండ్రు. ఒక విధంగా అదే మంచిది. మన కొబ్బరికాయ వేరే వాళ్ళు కొట్టడం కన్నా మనది మనం కొబ్బరికాయ కొట్టుకోవడం మనకి మంచిది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేనేం చేశానంటే గుళ్ళోకి వెళ్ళగానే అక్కడ గంట కట్టేసి ఇంకప్పుడు మొక్కుకోవడం స్టార్ట్ చేసిన. తర్వాత పూజ చేయించుకొని ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసా. ఇంకా అక్కడ పక్కనే ప్రసాదం అమ్ముతుంటే అక్కడికి వెళ్ళి ఒక 3 లడ్డూలు తీసుకొని ఇంకా నేను నా పిల్లలు కలిసి అక్కడే గుడి మెట్లుంటే అక్కడ కూర్చొని తినడం స్టార్ట్ చేసినాం. తిన్నాక అక్కడ నుంచి ఇంటికి వెళ్దామన్న టైంకి అక్కడ వర్షం వచ్చింది. ఇంకేం చేస్తాం, వర్షం తగ్గేదాకా ఉండి వర్షం తగ్గినాక ఇంటికి వచ్చినాం. సరే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.